హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై స్మార్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఏంటంటే చూపిస్తాను చూడండి. అదేంటనేది ఇది వివో మొబైల్ యూజ్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు అదేంటని చూపిస్తాను చూడండి. స్క్రీన్ లాక్ చేసి అదేంటని చూపిస్తాను చూడండి. స్క్రీన్ లాక్ అనేది చేశాను, చూసారా? ఇప్పుడు అదేంటని చూపిస్తాను చూడండి. స్క్రీన్ లాక్ చేసిన తర్వాత ఈ పైనుంచి అలా కిందకి లాగినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ బార్ పైన కనిపిస్తుంది కదా. ఈ నోటిఫికేషన్ బార్ అనేది మన స్క్రీన్ లాక్ చేసిన తర్వాత ఇది మామూలుగా ఓపెన్ అయిపోతుంటుంది. ఇది స్క్రీన్ లాక్ చేసిన తర్వాత ఈ నోటిఫికేషన్ బార్ కూడా హైడ్ అయిపోవాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. దానికోసం మీరు ఏం చేయాలంటే చూడండి, అన్లాక్ చేసి చూపిస్తాను చూడండి. ఫోన్ అన్లాక్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. చూడండి, సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కొద్దిగా ఇలా స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ లాక్ స్క్రీన్ అండ్ వాల్పేపర్ అనేసి ఇలా ఉంటుంది. దీని మీద ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ లాక్ స్క్రీన్ సెట్టింగ్స్ అనేసి ఇలా ఉంటుంది. ఈ లాక్ స్క్రీన్ సెట్టింగ్స్ అనేది దీని మీద ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఓపెన్ కంట్రోల్ సెంటర్ ఫ్రమ్ ద లాక్ స్క్రీన్ అనేసి ఇలా ఉంటుంది. ఇది ఆన్లో ఉంటుంది. దీని మీద ఇలా ట్యాప్ చేసి ఆఫ్ చేసినట్లయితే మీరు స్క్రీన్ లాక్ చేసిన తర్వాత మీ నోటిఫికేషన్ బార్ కూడా లాక్ అయిపోయి హైడ్ అయిపోతుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూడండి, స్క్రీన్ అనేది నేను లాక్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నోటిఫికేషన్ బార్ అనేది చూపిస్తాను. రాదు చూడండి. చూసారా, కిందకి లాగుతుంటే నోటిఫికేషన్ బార్ అనేది రావట్లేదు, చూసారా? మళ్ళీ ఇది మనకు కావాలనుకున్నట్లయితే మళ్ళీ సెట్టింగ్స్ మళ్ళీ వద్దనుకున్నట్లయితే మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. చూడండి, అన్లాక్ చేసి చూపిస్తాను. స్క్రీన్ అనేది అన్లాక్ చేశాను. మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్ మీద ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం డైరెక్ట్ ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి లాక్ స్క్రీన్ అంటే సరిపోతుంది. ఎల్ఓ చూసారు, ఇక్కడ లాక్ స్క్రీన్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. దీని మీద ఇలా ట్యాప్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేవచ్చు. చూసారు, ఇక్కడికి వస్తుంది. లాక్ స్క్రీన్ సెట్టింగ్స్ అనేది వచ్చింది కదా, దీని మీద ఇలా ట్యాప్ చేసి మళ్ళీ దీన్ని ఇలా ఆన్ చేసినట్లయితే మళ్ళీ మామూలుగా మీకు ఎలాగున్న తొలగైపోతుంది. చూపిస్తాను చూడండి. చూడండి, మళ్ళీ లాక్ చేశాను. ఇప్పుడు చూడండి, మళ్ళీ కిందకి లాగుతుంది చూడండి. చూసారా, నోటిఫికేషన్ బార్ అనేది మళ్ళీ కనిపిస్తుంది. ఈ విధంగా మనం వివో మొబైల్స్లో లాక్ స్క్రీన్ మీద నోటిఫికేషన్ బార్ అనేది కనిపించకుండా హైడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలంటే ఈ క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.